పోయి ఈ ఒక రిపోర్ట్ చేత కాదు నీకు. ఇంకా వైపు నేను నిలబడతా నిజామాబాద్ వచ్చాను, నిలబడిపో. నిలబడితే ఏం పడుతుందో, ఓట్లు పడతాయా ముఖం మీద పెండ పడుతుందా జనం. సిగ్గుడు ఉండాలి. ఇంత పదవి లాలూసా? ఈ రకమైన లాలూస్ ఎందుకు రాదా పదవి? డి శ్రీనివాస్ నువ్వు పిసిసి అధ్యక్షునిగా పో, ఒక రిపోర్ట్ నేను రాజీనామా చేస్తానని మహబూబ్నగర్ నుంచి ఎంపీ గెలిపి త్వరగా పంపిస్తా. ఇవాళ ఆయన పేరేంటి విజయవాడ లగడపాటి రాజగోపాల్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది ఇవాళ. మా టీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపు రద్దు చేయాలి. చేస్తావా? నీతో అవుతుందా? అంటే కలిసి ఉందామని మాట్లాడే మాట అనేది. ఇదే లగడపాటి రాజగోపాల్ ఏం మాట్లాడతారు? నిజామాబాద్ లో మన కార్యకర్తలు నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద కారెక్కించి కారు గుద్ది ఆ తెలంగాణ కాలేరిగిపోయింది. నేను తిరుగుతా తెలంగాణలో ఇట్లా కేసీఆర్ విజయవాడలో తిరుగుతాం అంటాడు. ఇది కలుపుకపోవటం మాటేనా? ఇది కలిసి ఉందాం సమైక్య రాష్ట్రం అని మాట్లాడే ముచ్చటేనా ఇది? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనేది తెలంగాణ మొత్తంలో ఏ మనిషిని ఎవ్వలను మాట్లాడించినా కూడా 4 కోట్ల మంది మా తెలంగాణ మాకు కావాలి అంటున్నారు. దాంతో ఏమైపోయింది? ఇలా తెలంగాణని బతికేంద్ర అంటే బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి. ఉన్న ఊర్లో మన పొలంలో నీళ్లు వస్తే, మన కాలువలో నీళ్లు వస్తే, మన పంట పండితే, మనకు చేతి నిండా పని ఉంటే, కడుపు నిండా తిండి ఉంటే, ఆ దుబాయ్ ఇసుక ఎడారిలో మెతుకులు ఏరుకోవడానికి ఎందుకు పోతారు తెలంగాణ బిడ్డలు? ఇలా లక్షల ఎకరాలు మీ కబ్జాలు ఉన్నాయి తెలంగాణలో. మా తెలంగాణలోకి మా సిరిసిలోకి ఎవరికైనా ఒక గుంటెడు భూమి ఉన్నదా? ఆంధ్రాలో ఒక పాండాప్ ఉన్నదా? ఒక దుకాణం ఉన్నదా? ఓ డబల్ రోడ్డు నమ్ముకునే మనిషి ఉంటాడా ఆంధ్రాలో? ఒక్కడన్నా ఒక్క తెలంగాణలో ఉన్నాడేంది అక్కడ? మరి తెలంగాణ యావత్తు ఏకమై ముందుకు పోతున్న ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరు కూడా ఆపలేరు. ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏం చెప్పినా. అందుకే తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి ఒక దళిత నాయకుడే ఉంటాడని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. మనకి చిల్లర పదవులు స్వార్థం కాదు. 10 ఏళ్ల కింద నేను ఒక్కనే పిడికిలి బిగించి బయటకు వచ్చినాడు. ఆనాడు ఏమన్నారు మనను? ఏ ఉంటా అది టీఆర్ఎస్ ఆడికేలు ఉంటుంది, తెలంగాణ దగ్గర పైస ఎక్కడిది, పొలం ఎక్కడిది, వీళ్ళు బొంద, వీళ్ళు ఆడికేలు నడుపుతారు, రాజకీయ పార్టీ నడిపేంత తెలివినదా వీళ్ళకు? మగల ఉంటుంది కుబ్బల పోతుంది అన్నారు. మనం పోలే, అన్నుడే పోయింది ఇంటికి. తెలంగాణలో మనకు రెవెన్యూ ఉన్నది. ఇలా ఆంధ్రప్రదేశ్ లో వచ్చే బడ్జెట్ 65-70% మనదే, మన సొమ్మే. అందరిని ముంచిండ్రు. ముస్లింల వక్ఫ్ భూములు కబ్జా, దళితుల యొక్క బీసీల యొక్క అసైన్డ్ భూములు కబ్జా. హైదరాబాద్ చుట్టూ సాయుధ ముఠాలు పెట్టి మన భూములన్నీ విలువైన భూములన్నీ రాయలసీమ గుండాలు, ఆంధ్ర నుంచి వచ్చిన రియల్ ఎస్టేట్ గుండాలు దాన్ని కబ్జాలు పెట్టింది. ఇలా మన కళ్ళ ముందే మన ఆస్తి మనకు కాకుండా పోతుంది. ఒక పెద్ద మనిషి అన్నాడు, తమిళనాడుకి వచ్చిన రామ్దాస్ అని, పీఎంకే పార్టీ అధ్యక్షుడు. ఆయన అతను నవ్వుకుంటూ అన్నాడు, చంద్రశేఖరరావు గారు ఒక ఎకరం జాగిస్తే తెలంగాణ భవన్ కట్టుకోవడానికి నువ్వు ఇంత పెద్ద బిల్డింగ్ ఇంత మంచి గొప్ప కట్టినావు, నిజంగా తెలంగాణ ఇస్తే కూడా గిట్లే చేసుకుంటావు కదా బంగారం లేనన్నాడు. ఆ తపన ఉంది కదా, అట్లే తయారు చేసుకుంటావు కదా అన్నాడు. భగవంతుని గదే మొక్కుతున్నామా, మా తెలంగాణ వస్తే గిట్లే చేసుకుంటాము. అందరం పిడికిలు బిగించి ఒక 4-5 ఏళ్లలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకొని వాస్తవాలు చెప్పి ప్రజలకు. పొట్ట కూటి కోసం వచ్చినంతో పంచాయతీ లేదు, మా పొట్ట కొట్టడానికి వచ్చినంతోనే మా పంచాయతీ. పొట్ట కూటి కోసం వచ్చి ఆంధ్రోలు కూడా హైదరాబాద్ వాళ్ళతో మాకు పంచాయతీ లేదు. పొట్ట కూటి కోసం వచ్చినంత పంచాయతీ లేదు, కానీ మా పొట్ట కొట్టడానికి వస్తే మాత్రం పంచాయతీ ఉంటుందని చెప్పి మనం స్పష్టంగా చెప్పినాం. ఆంధ్రోలు మాట్లాడతారు, కలిసి ఉంటే కలదు సుఖం. ఎవరి సుఖం, నీకా నాకా? మేము పోతాం పోయి మా భర్త మేము బతమంటే నువ్వు ఉండే తీరాలి, నాకు సంసారం చేసే తీరాలంటే ఎక్కడైనా ఉంటుందా దేశంలో? కలిసి ఉండాలి, కలిసి బతకాలంటే ఇద్దరికి అండర్స్టాండింగ్. మనం ఒక దోస్తు ఉంటాడు మనకు, ఆయనకు మన మీద మనకు ఆయన మీద విశ్వాసం ఉంటేనే మన దోస్తాను ఉంటుంది. నాకు విశ్వాసం లేదా, నువ్వు నన్ను దగా చేసిన నేను వెళ్ళిపోతాను, లేదు నేను ఉండే తీరాలంటే. ప్రజాశక్తి ముందు ఏ శక్తి ఎంతైనా తలవంచవలసిందే. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నది. ప్రజాస్వామ్యం ఉన్నది కాబట్టి డెఫినెట్ గా అల్టిమేట్ విజయం న్యాయమే గెలుస్తుంది, ప్రజలే గెలుస్తారు. ఇప్పటిదాకా ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నేడు